హైదరాబాద్లో వాహనాల సంఖ్య కోటి దగ్గరకు చేరుకుంది. నగరంలో నిత్యం వేల కొత్త వాహనాలు రోడ్లెక్కుతున్నాయి. ఇంటికో వాహనం ఒకప్పటి మాట. నగరంలో నేడు మనిషికో వాహనం ఉంది. దీంతో రోడ్లపై ఎక్కడ చూసినా భారీ ట్రాఫిక్ సునామీనే. మహానగరంలో రోడ్డెక్కిన వాహనాలు తాబేలుతో పోటీ పడుతున్నాయా అన్నట్లు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుంటున్నాయి. కొన్ని సందర్భాలలో ఒక ట్రాఫిక్ సిగ్నల్ నుంచి మరొక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరకు చేరుకోవాలి అన్నా గంటల సమయం పడుతున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. గ్రేటర్ హైదరాబాద్ లో జనాభా సుమారు 1,30,00,000 వాహనాల సంఖ్య కూడా కోటికి చేరింది. అంటే ఇంచుమించు మనిషికో వాహనం ఉన్నట్లే. నగరవాసులకు ఉన్న వాహనాలకు తోడు నిత్యం వివిధ ప్రాంతాల నుంచి నగరానికి 30,000 వరకు వాహనాలు వచ్చి వెళ్తూ ఉంటాయి. హైదరాబాద్లో నిత్యం 1,500 నుంచి 2,000 వరకు కొత్త వాహనాలు రోడ్లపైకొస్తున్నట్లు ఆర్టీఏ లెక్కలు చెబుతున్నాయి. భాగ్యనగర ప్రధాన రోడ్లపై కిలోమీటర్కు 9,000 కంటే ఎక్కువ వాహనాలు తిరుగుతున్నాయి. జనం పెరిగినట్లు వాహనాల సంఖ్య కూడా పెరుగుతుందంటున్నారు రవాణా శాఖ అధికారులు. గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్డు చౌరస్తా నుంచి కొండాపూర్, కొత్తగూడ నుంచి హఫీజ్పేట వరకు నిత్యం ట్రాఫిక్ కష్టాలే. రాయదుర్గం బయోడైవర్సిటీ నుంచి మైండ్ స్పేస్ జంక్షన్ వరకు, ఇటు సైబర్ టవర్స్ శిల్పారామం మీదుగా కేపీహెచ్పీ జేఎన్టీయూ వరకు సాయంత్రం అయిందంటే చాలు గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతుంది. పెరిగిన వాహనాలతో హైటెక్ సిటీ ప్రాంతంలో ఉదయం నుంచే వేల వాహనాలు రోడ్లపైకి వచ్చేస్తాయి. ఐటీ ఉద్యోగుల టైం అంతా ట్రాఫిక్ లోనే గడిచిపోతోంది. ముఖ్యంగా సోమవారం నుంచి శుక్రవారం వరకు ఐటీ కారిడార్లో భారీగా ట్రాఫిక్ పెరిగిపోతుంది. ప్రభుత్వాలు అధికారులు మారినా ట్రాఫిక్ కష్టాలు మాత్రం తీరలేదంటున్నారు పబ్లిక్. హైదరాబాద్ లో ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతున్నా ప్రభుత్వ మానిటరింగ్ లేకపోవడంతో ఈ సమస్య రెట్టింపవుతుంది. నగరంలో ఉన్న రోడ్లపై గుంతలుండటం, అవసరమున్న చోట ఫ్లైఓవర్లు నిర్మించకపోవటం, ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం సమస్యను మరింత పెంచుతోంది. పైగా రోడ్లు వెడల్పుగా లేకపోవడంతో గతంలో గంటలో జరిగే ప్రయాణం ఇప్పుడు 2 నుంచి 3 గంటలు పడుతుంది. నగరంలో వాహనాల సంఖ్య పెరగడంతో ట్రాఫిక్ తో పాటు కాలుష్యం కూడా విపరీతంగా పెరిగిపోయింది. నగరంలోని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 160 నుంచి 170 వరకు పెరగడంతో హైదరాబాద్ కాలుష్యంలో ఢిల్లీతో పోటీ పడుతోంది. వాహనాలు పెరగడంతో ట్రాఫిక్ కష్టాలే కాదు, కాలుష్య కష్టాలు కూడా చుట్టుముడుతున్నాయంటున్నారు నగరవాసులు. నగరంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో వాహనాలకు పెట్రోల్ ఎక్కువగా వినియోగమవుతుంది. 2 ఏళ్ల క్రితం 50 కిలోమీటర్ల ప్రయాణానికి 1 లీటర్ పెట్రోల్ను వాడితే ప్రస్తుతం 1.5 లీటర్ పెట్రోల్ అవసరమవుతుంది. దీన్ని బట్టి మహానగరంలో ట్రాఫిక్ వలయం ఏ రేంజ్లో ఉంటుందో, కాలుష్యం ఎంత మేర పెరిగిందో చెప్పుకోవచ్చు.